విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన కడప జిల్లా జమ్మలమడుగులోని ఒక పాఠశాలలో జరిగింది. సంఘటనకు కారణమైన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాల నేత శివకుమార్ డిమాండ్ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు దామోదర్ అదే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న గిరినాయక్ అనే విద్యార్థిని గత కొంతకాలంగా లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని వారు మండిపడ్డారు. ఈ విషయం తెలిసిన వాళ్ళు వెంటనే మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ ఆ పాఠశాలలో సందర్శించారు. జరిగిన సంఘటనపై విద్యార్థితోనూ ఉపాధ్యాయుడితోనూ విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. తదుపరి ఏ పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేస్తున్నాడంటే ఇబ్బంది పెడుతున్నాడు. ఏ విధంగా అంటే ఎట్లా టచ్ యాడ్ టచ్ చేస్తున్నాడు? ఏం కథ? ఈ టచ్ చేస్తాడు సార్. మళ్ళీ ఎంకిల కట్టెక్కాడు సార్. కట్టే ఎక్కాడు సార్. నువ్వు సార్ చెప్పలేదా మేడంకు? హెచ్ఎంకు చెప్పలేదు సార్. ఏమి అంటే మీ నాయనకు ఎప్పుడు చెప్పినావు? మీ నాయనకు పోయిన సంవత్సరం చెప్పాను సార్. మీ నాయన రాలేదా? పోయిన సంవత్సరం చెప్పి ఎందుకు లేని ఊరుకున్నాడు సార్. మళ్ళా నేను అట్నే చేస్తే ఫోన్ చేయరాన్నాడు. అందువల్ల ఫోన్ చేసా సార్. అందుకే నేను వచ్చినాడు సార్. ఏమన్నాడు సారు? మళ్ళా ఏమన్నా సార్ స్కూల్లో క్లాస్లో పిల్లలు మీ ఫ్రెండ్స్ అట్నే చేస్తాడా? నేను ఒక్కనేనా? వాళ్ళు చేస్తాడు సార్. ఏమంటే వాళ్ళు ఒప్పుకోలేదు. తెలుసా వాళ్ళని? అంటే ఓన్లీ నేను ఒక్కనే చేస్తాడు. అయితే శివకుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ప్రధానంగా జమ్మలమడుగు పట్టణంలో ప్రొద్దుటూరు రోడ్డులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ మార్కెట్ హై స్కూల్లో 7వ తరగతి విద్యార్థి గిరినాయక్ పైన ఇదే పాఠశాలలో మ్యాథ్స్ ఉపాధ్యాయుడు గత సంవత్సర కాలంగా లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పేసి ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపణ చేయడం జరుగుతుంది. ఆ సంఘటనలే వార్తాపత్రికలో కూడా ఈరోజు రావడం జరిగింది. దీని విషయం పైన ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా విద్యార్థితో మాట్లాడితే విద్యార్థి గత సంవత్సర కాలంగా ఉపాధ్యాయుడు మానసికంగా ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అనేక రూపాలలో లైంగికంగా ఈరోజు పాల్పడేటువంటి సంఘటనలు జరుగుతుంది. ఆ సంఘటనలు చెప్పుకోని రీతిలో కూడా ఈరోజు విద్యార్థి భయపడే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ప్రైవేట్ పాటల దగ్గర ఈరోజు తాకుతూ ఈరోజు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి 7వ తరగతి విద్యార్థి గిరినాయక్ చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైనా కానీ ఇటువంటి సంఘటనలు జరగడం అనేది ఈరోజు చాలా వరకు దారుణం. సభ్య సమాజంలో ఇటువంటి సంఘటనలు జరగడం అనేది ఈరోజు విద్యార్థులపైన చదువు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు ఇటువంటి దాడులకు పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలనే రీతిలో సమస్యను అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా కానీ జరిగిన సంఘటన పైన అది వాస్తవమా అవాస్తవమా తేల్చాల్సినటువంటి బాధ్యత విద్యాశాఖ అధికారులపైన ఉంది. ఈరోజు విద్యాశాఖ అధికారులు కూడా ఉపాధ్యాయుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు మా ఉపాధ్యాయుడు అనే భేదాభిప్రాయంలో ఆలోచించుకోకుండా జరిగినటువంటి సంఘటన నిష్పక్షపాతంగా సమగ్రంగా విచారించి విద్యార్థిపై ఏం జరిగినటువంటి సంఘటన విషయాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి తల్లిదండ్రులతో మాట్లాడి జరిగినది వాస్తవం అయితే కన్నా ఆ వాస్తవానికి సంబంధించినటువంటి బాధ్యుడైనటువంటి దామోదర్ అనేటువంటి మ్యాథ్స్ టీచర్ పైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. అతనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోకుంటే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కూడా రాబో రోజుల్లో ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి. జెడ్పీ స్కూల్ మార్కెట్ జమ్మలమడుగులో దామోదర్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థిని లైంగికంగా వేధించినట్టుగా ఈరోజు ఉదయం వార్తల్లో వచ్చింది. దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. అధికారులు దాని గురించి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు. ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసిన వెంటనే అధికారులకు పూర్తి సమాచారం తెలియజేస్తాం. పూర్తి స్థాయిలో ఇలాంటి ఘటనలు జరగకూడదు. ఇలాంటి ఘటనలు జరగకుండా మిగతా ఉపాధ్యాయులను అందరినీ అప్రమత్తం చేసి వాటి గురించి కొంచెం అవగాహన కలిగించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడ పునరావృతం కాకుండా ప్రయత్నం చేస్తాం. ఆ టీచర్తో ఏమైనా మాట్లాడారు సార్? ఉపాధ్యాయునితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆ ఉపాధ్యాయుని కూడా పిలిపించి మాట్లాడి ఆ విషయం వాళ్ళు చెప్పే విషయాలను ఈ విద్యార్థితో మాట్లాడి పేరెంట్స్తో మాట్లాడి ఆ విషయాలను అందరినీ ఒక రిపోర్ట్ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. పేరెంట్స్ ఏమంటున్నారు సార్? పేరెంట్స్తో ఇంకా మాట్లాడడం జరగలేదు. ఇప్పుడే వచ్చాను, వాళ్ళతో మాట్లాడాలి.